మోసపూరిత హామీలతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గడిచిన 14 నెలలుగా మహిళలకు ఏదైతే ప్రామిస్ చేసిరో ఆ పథకాలు ఏవి కూడా అమలు చేయకపోగా 6 గ్యారంటీల్లో భాగంగా చేసినటువంటి మహాలక్ష్మి పథకం మిగతా పథకాలు ఏవి కూడా అమలు చేయకపోగా కేవలం ఉచిత బస్సు ఇచ్చి మాత్రమే చేతులు దులుపుకున్నారు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కలందరూ డిమాండ్ ఏదైతే ఉన్నదో 2500 ప్రతి మహిళకు ఇస్తామని చెప్పిన డిమాండ్కు అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా కవితక్క గారి పిలుపు మేరకు పోస్ట్ కార్డు ఉద్యమం స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా మాకు ఏదైతే ఇస్తామని చెప్పారో 2500 తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 14 నెలల పాటు రావాల్సి ఉన్నటువంటి 35,000 రూపాయలతో కలిపి ఇక నుంచి కూడా ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి మహిళకు అందజేసేటట్టుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ మాకు వచ్చినటువంటి దాదాపు 10,000 పోస్ట్ కార్డులను గవర్నమెంట్ వారికి ఇవాళ అందజేయడం జరిగింది ఇక్కడ ప్రజాభవన్ దగ్గర. తర్వాత ఇక ముందు కూడా వీటన్నింటినీ కూడా అమలు చేయాలని మేము సీఎం గారి కార్యాలయాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దుర్మార్గం ఏంటంటే తీసుకెళ్తుంటే ఆ పోస్ట్ కార్డులను కూడా మధ్యలో చెకింగ్ లో పట్టుకోవడము, తర్వాత ఇవి తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు దుర్మార్గంగా పట్టుకోవడం జరిగింది. ఇవన్నింటినీ కూడా అణచివేతను ఎదుర్కొని ఇవాళ అక్కలు అందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో కోట్లాది అక్కల కోసం ఇక్కడ ఉన్నటువంటి అక్కలు ఇవాళ రావడం జరిగింది. ఇంకా ఉధృతం చేస్తాం ఖచ్చితంగా. కవితక్క గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా అనేక రూపాలను తీసుకొని మహిళలకు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటిని కూడా అమలు తీసేదాకా నిలదీస్తాం, ఉద్యమిస్తాం, వాళ్ళను నేలకు దించుతాం, ఖచ్చితంగా ఇవన్నీ సాధించి తీరుతామని చెప్పి వాళ్ళ అక్కలందరూ గర్జిస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా తెలంగాణ జాగృతి కార్యక్రమాన్ని స్వీకరించింది. ఇక ముందు కూడా జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా కూడా కార్యక్రమాలు స్వీకరిస్తాం.